వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ ఎలైట్ i20 ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్. మ్యానుఫ్యాక్చరింగ్ 2016లో జరిగిందండి. మోడల్ 2016, లైఫ్ పరంగా మనకి 2031 వరకు ఉందన్నమాట. డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 24 యావరేజ్గా చెప్తున్నాను, మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ 16 నుంచి 18 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. కార్ అయితే మాత్రం కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందండి. 1,30,000 కిలోమీటర్లు తిరిగింది. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్ది. మీరు అది గమనించగలరు. కార్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉందండి. మెయిన్ బాడీ పరంగా ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. ఇంజన్ సూపర్ క్వాలిటీ అన్నమాట. సస్పెన్షన్ నాయిస్ ఎక్కడ లేదు. ఎంత పెద్ద గతుకులో మీరు వేసినా సరే. ఏసీ అయితే చిల్ వస్తుంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. ఒక కారు కూడా మనం మంచి రీజనబుల్ ప్రైస్కి తీసుకొచ్చామండి. మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్స్ నేను చెప్పే ప్రైస్తో కంపేర్ చేసుకోండి. అండ్ క్వాలిటీ కూడా కంపేర్ చేసుకోండి. 100% మన దగ్గర జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. మీరు కార్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2031 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట ఇన్సూరెన్స్. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. బాడీ పరంగా బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. బంపర్ కార్నర్స్లో చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఉన్నాయి. బంపర్స్కి మొత్తం మీద చెప్పాలి అంటే క్లియర్గా 75% ఒరిజినల్ పెయింట్, 25% పెయింట్ అయితే జరిగి ఉంది. ఈ కార్ షోరూమ్ నుంచి బయటికి వచ్చి దాదాపుగా ఒక 8 years అయింది. సో చిన్న చిన్న టచ్అప్స్ అయితే కామన్ అండి. నాన్ యాక్సిడెంటల్ అయితే మాత్రం 100% ఎష్యూరెన్స్ అయితే ఇవ్వగలం. అండ్ ఈ కార్కి చాలా మంచి ఫీచర్స్ ఉంటాయండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకి ORVM చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయి. అలానే మాన్యువల్ అన్ఫోల్డ్ కూడా ఉండిద్ది అనమాట. ఫోల్డ్ అన్ఫోల్డ్. ORVMస్కి ఇక్కడ ఇండికేటర్స్ అనేవి చూసుకోవచ్చు. అలానే ఏదైతే ORVMస్లో ఉన్న మిర్రర్స్ ఉన్నాయో అవి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండిద్ది అనమాట. అదొక చాలా మంచి ఫీచర్. అండ్ ఇక్కడ హెడ్లైట్స్ చూసుకుంటే మనకి ఈ హెడ్లైట్స్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చండి. దానివల్ల లైటింగ్ పరంగా ఇబ్బంది రాదన్నమాట మనకి. అండ్ కస్టమర్ కూడా ఇక్కడ గ్రిల్లో చూసుకుంటే ప్రొజెక్టర్ LED ల్యాంప్స్ అనేవి ఇన్స్టాల్ చేయించుకున్నారు, లైటింగ్ పరంగా ఇబ్బంది రాకుండా. అలానే ఇక్కడ ఏదైతే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయో ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ వెదర్ కంట్రోల్ అనేది ఉండిద్ది అనమాట. లైటింగ్ కంట్రోల్ అంటే మనం స్టీరింగ్ ఎటువైపు అయితే మౌంట్ చేస్తామో, అంటే మనం లెఫ్ట్ ఏమైనా కరువు వచ్చింది, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ మనం టర్న్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయ్యిద్ది. రైట్ సైడ్ టర్న్ చేసినప్పుడు రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయ్యిద్ది. ఈ ఫీచర్ ఈ కార్లో ఉందండి. అదొక మంచి ఫీచర్ అన్నమాట. అలానే మన ఫాగ్ ఎలాయ్ వీల్స్ చూసుకుంటే డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అండి. ఈ ఎలాయ్ వీల్స్ ఉన్న ఎలైట్ i20 అనేది చాలా క్లిక్ అయింది. మంచి కార్. మీరు లుక్ కూడా చూసుకుంటే ఒక బ్రాడ్ ఏమని చెప్పవచ్చు, మీకు ఒక మార్కెట్లో బాగా క్లిక్ అయిన మోడల్ అన్నమాట ఈ ఎలాయ్ వీల్స్ ఉన్న కార్స్. అలానే బల్కీగా కనబడిద్ది కార్ కూడా. మీరు ఇక్కడ చూసుకుంటే టాప్ కూడా డ్యూయల్ టోన్. కార్ నుంచి షోరూమ్ నుంచి వచ్చింది కాదండి, వీళ్ళు కస్టమర్ చేయించుకున్నారు గ్లాసీ బ్లాక్. ఇక్కడ చూసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది కార్. అండ్ సైడ్ మిర్రర్స్ కూడా చూసుకోవచ్చు, సేమ్ కాంబినేషన్ అనేది. అండ్ ఈ కార్కి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ అనేది ఉండిద్దండి. మీకు ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ డోర్కి ఇక్కడ మనం
సెన్సార్ అనేది చూడొచ్చు. ఈ సెన్సార్ యూజ్ చేసి లాక్ చేయవచ్చు. ఇదిగోండి కార్ అనేది లాక్ అయింది అండ్ సెన్సార్ ప్రెస్ చేస్తే అన్లాక్ అనేది అయ్యిద్ది. ఎప్పుడు మన పాకెట్లో కీ ఉంటేనే. సో అదొక చాలా మంచి ఫీచర్ అన్నమాట. ఇక్కడ డ్రైవర్ డోర్కి చూస్తే 4 పవర్ విండోస్ అనేవి చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్మెంట్ కోసం అండి. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఓఆర్విఎమ్స్ అనేది ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కంప్లీట్గా లెదర్ సీట్ కవర్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు. కస్టమైజ్డ్ డిజైన్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. చాలా బాగుంది. అలానే ఇవి వచ్చేసరికి కుషన్ మెమొరీ ఫోమ్ అన్నమాట. ప్రతి యాక్సరీస్ కూడా వీళ్ళు చేయించుకున్నారండి. అలానే కంప్లీట్గా ఈ కార్లో ఫ్లోరింగ్ మ్యాట్ అనేది ఉంది. ఫుట్ మ్యాట్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్లు ఇక్కడ చూడొచ్చండి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు హెడ్ రెస్ట్లు. అలానే ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు. రేర్ కూర్చున్న వాళ్ళకి, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే మనకి స్టీరింగ్కి అన్ని కంట్రోల్స్ అనేవి ఇచ్చారండి. వాల్యూమ్ పరంగా కావచ్చు అండ్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి కావచ్చు, మోడ్స్ మనం ఎఫ్ఎం ఇవి యూజ్ చేయడానికి కావచ్చు. అలానే ఇందులో వచ్చేసరికి ప్లేయర్ పిక్సాయిడ్కి సంబంధించిన ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారండి. ఇదొక దాదాపుగా వర్త్ ఒక 13,000 వరకు ఉండిద్ది ఈ బ్రాండ్. అండ్ స్పీకర్స్ కూడా వీళ్ళు చేంజ్ చేసుకున్నారండి. హ్యూండై తరపు నుంచి వచ్చే స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేంజ్ చేసుకున్నారన్నమాట. షోరూమ్ నుంచి వచ్చినవి కాకుండా. మ్యూజిక్ అయితే మ్యూజిక్ లవర్స్కి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది మ్యూజిక్ పరంగా. అండ్ ఇందులో స్పీడ్ ఎంత వెళ్తున్నాం ఇవి మొత్తం చూడొచ్చండి. అండ్ ఇందులోనే మనకి రివర్స్ గేర్ వేసినప్పుడు క్యామ్ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగిందండి. ఒకసారి మనం ఇగ్నిషన్ ఇద్దాం. కార్ ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ ఇక్కడ చూడొచ్చు. రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా ఏహెచ్డి కెమెరా ఉండిద్దండి. అండ్ ఇందులో మనకు చూసుకుంటే క్లస్టర్ పాయింట్లో ఏ డోర్ ఓపెన్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట మనకి ఈ కార్లో. నేను డోర్ క్లోజ్ చేశాను చూసుకోవచ్చు. అండ్ సర్వీస్ జరిగింది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. ఇదొక మంచి ఫీచర్. డోర్ ఓపెన్ చేశాను ఇప్పుడు మళ్ళా. అండ్ అలానే మనకి ఇందులో డోర్ సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. లైటింగ్, స్టీరింగ్ మొత్తం చేసుకోవచ్చు అండి. చాలా ఈ కంపెనీ నుంచి వస్తాయన్నమాట ఈ ఫీచర్స్ మొత్తం. అలానే ఇక్కడ ఆటో రేర్ వైపర్ కూడా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ నుంచి రేర్ వైపర్ ఉండిద్ది. ఫ్రంట్ వైపర్ ఆటో వెదర్ మోడ్ కూడా ఉండిద్ది అన్నమాట. అంటే ఆటోమేటిక్గా రైనీ వెదర్ అనేది వైపర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి. బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్ బాగుండిద్ది అన్నమాట. ఇది 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది ఇందులో. అండ్ డిక్కీ వచ్చేసరికి మనకి బూట్ వచ్చేసరికి రేర్ వైపర్ చూడొచ్చు. మనకి డిఫాగర్ అనేది చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మంచి స్పేస్ అనేది ఉండిద్దండి. 250 లీటర్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. లాంగ్ వెళ్ళే వాళ్ళకి మనకి లగేజ్ క్యారీ చేయడానికి హ్యాచ్ బ్యాక్లో ద పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దామండి. అండ్ టైర్స్ కూడా చూసుకుంటే మనకి దాదాపుగా 90% బటన్ ఉన్నాయండి 4 టైర్స్ కూడా. అండ్ వీళ్ళు లుక్ కోసం 205 టైర్స్ వేసుకున్నారన్నమాట. లుక్ అయితే మాత్రం ఎలిగెంట్ లుక్ వచ్చింది దానివల్ల. అంటే హైట్ అనేది పెరిగిద్ది, టైర్ హైట్ ఇక్కడ చూసుకోవచ్చు. 205 4 సెట్. ఈ టైర్స్ వచ్చేసరికి దాదాపుగా ఒక్కొక్క టైర్ 6,000 రూపాయలు ఉందండి. 4 టైర్లు కూడా 25,000 రూపాయలు ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేద్దామండి. ఈ కార్కి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది మనం ప్రెస్ చేసి ఇక్కడ పుష్ స్టార్ట్ అనేది ఇచ్చారు. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు వీడియోలో ఇది కొంచెం బ్లర్ అయినట్టు కనబడిద్దండి. అది వీడియో ఎఫెక్ట్ వల్ల, అంటే కెమెరా వల్ల అలా కనబడిద్ది అనమాట. మొత్తం డిస్ప్లే అయితే నెంబర్ 1 ఉంది. కొంతమందికి డౌట్ వస్తుంది కాబట్టి నేను ముందే చెప్పడం జరిగింది, అది గమనించగలరు.
ఎటువంటి కంప్లైంట్ లేదండి. కార్ సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, ఏసీ పరంగా అసలు ఎక్కడ ఏమీ లేదండి. మంచి కారు. అండ్ నేను ఏదైతే బడ్జెట్ చెప్పానో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. 2016 i20 ఎలైట్. అండ్ ఇక్కడ మనం హెడ్లైట్స్లో డిఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు. మార్నింగ్ డిఆర్ఎల్ ఇక్కడ కనబడుతున్నాయా, మార్నింగ్ ఆన్ అవుతాయి అన్నమాట. అదొక చాలా మంచి ఫీచర్. ఈ కార్ వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5 లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. డీజిల్ వేరియంట్, మైలేజ్ పరంగా మైలేజ్ వస్తుంది. 1800 రూపాయలు మనం డీజిల్ అనేది వేపిస్తే, అంటే ఫిల్ చేపిస్తే 1800 రూపాయలకి గుంటూరు నుంచి దాదాపుగా వైజాగ్ ట్రావెల్ అయితే చేయవచ్చండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మంచి మైలేజ్ అయితే వస్తాయి, 100% చెప్తున్నాను. 400 కిలోమీటర్స్ ఆరామ్గా వెళ్ళొచ్చు 1800 రూపాయల డీజిల్తో. సో ఈ కార్ మనం 5 లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. ఎవరికైనా నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కొంతమంది బార్గెనింగ్ చేసేవాళ్ళు కావచ్చు, రేట్ తెలియక వాళ్ళు ఇచ్చారు, వేరే డీలర్స్ ఇచ్చారు ఈ ప్రైస్కి అనేవాళ్ళు కావచ్చు. అవాయిడ్ చేయండి, పర్లేదు. ఈ ప్రైజ్ అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు మంచి ప్రైజే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.